నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మిజోనియా. భారత మార్కెట్ పై అమెరికా సుంకాల దెబ్బ పడింది. భారత ఎగుమతులపై 50% సుంకాల పెంపు నిర్ణయాన్ని ఆగస్టు 27 నుంచి అమలు చేయడానికి అమెరికా ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వెంటనే భారత స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. చాలా కంపెనీల షేర్ల విలువ దారుణంగా పడిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా సుంకం కారణంగా మార్కెట్ 849 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 80,787కి పడిపోయింది. నిఫ్టీ కూడా 256 పాయింట్లు పడిపోయింది. ఫార్మా మరియు మెటల్ షేర్లు పడిపోయాయి. రెండవ ట్రేడింగ్ రోజైన మంగళవారం స్టాక్ మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ 1.04% అంటే 849 పాయింట్లు పడిపోయి 80,787 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 1.02% అంటే 256 పాయింట్లు పడిపోయి 24,712 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ లోని 30 స్టాక్లలో 25 పడిపోయాయి, 5 మాత్రమే పెరిగాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్ తో సహా మొత్తం 17 స్టాక్లు 1% నుండి 3.2% వరకు పడిపోయాయి. హెచ్యుఎల్, మారుతి షేర్లు 2.35% పెరిగాయి. నిఫ్టీలోని 50 స్టాక్లలో 37 క్షీణించగా 13 పెరిగాయి. ఎన్ఎస్ఈ, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ తప్ప మిగతావన్నీ క్షీణించాయి. మెటల్, ఫార్మా, ఐటీ, రియాలిటీ మరియు బ్యాంకింగ్ సూచీలు 2% కంటే ఎక్కువ పడిపోయాయి. సౌరశక్తి రంగంలో పనిచేసిన విక్రమ్ సోలార్ కంపెనీ షేర్లు 2% పెరిగి 345 వద్ద లిస్ట్ అయ్యాయి. దాని ఇష్యూ ధర ₹332. దాని ఐపీఓ 54 రేట్లు సబ్స్క్రిప్షన్ ను పొందింది. ఆసియా మార్కెట్లో జపాన్ నిక్కీ 1% తగ్గి 42,380 వద్ద, కొరియా కోస్పి 0.83% తగ్గి 3,183 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.22% పెరిగి 25,773 వద్ద, చైనా షాంఘై కాంపోజిట్ 3,888 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఈ నుంచి ఆగస్టు 25న యుఎస్ డౌ జోన్స్ 0.77% తగ్గి 45,282 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 0.22% మరియు S&P 500 0.43% పడిపోయాయి. ఆగస్టు 25న విదేశీ పెట్టుబడిదారులు నగదు విభాగంలో 2,466.24 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు 3,176.69 కోట్ల నికర కొనుగోలు చేశారు. ఆగస్టు నెలలో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు 28,217.26 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు ఈ కాలంలో 69,360.20 కోట్ల విలువైన నికర కొనుగోలు చేశారు.